ధర్మానంద అపారమైన శక్తిని విడుదల చేశాడు. మహారాక్షస రాజు కూడా తన పూర్ణ శక్తిని ఉపయోగించాడు. ఆకాశం 2 భాగాలుగా విడిపోయింది. నుత్వ ఒకవైపు బంగారు కాంతి, మరోవైపు నల్ల చీకటి. ధర్మకాళి మరియు ధర్మరక్షకుడు కూడా యుద్ధంలో చేరారు. ఇది టీం బ్యాటిల్గా మారింది. మహారాక్షస రాజు తన రాక్షస సైన్యాన్ని పిలిచాడు. వేలాది రాక్షసులు వచ్చారు. కాని ధర్మానంద దేవతలను పిలిచాడు. స్వర్గం నుండి దేవతా సైన్యం వచ్చింది. భూమి మీద మహాయుద్ధం జరిగింది. భూకంపాలు వచ్చాయి. సముద్రాలు ఉప్పొంగాయి. పర్వతాలు కదిలాయి.